స్టాక్ మార్కెట్లో కోట్లు ఎవరు సంపాదించారు అనగానే మొదట గుర్తొచ్చే పేరు వారెన్ బఫెట్. సో ఈయన్నే మనం స్టాక్ మార్కెట్ కింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఇండియాలో కూడా ఎవరైనా స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించారనుకోండి, అతన్ని మనము ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ జుంజున్వాలా. సో ఇప్పుడు ఈయన ప్రపంచం మొత్తం ఈయన్ని ఫాలో అవుతుంటుంది స్టాక్ మార్కెట్ స్ట్రాటజీ విషయంలో. అదే రకంగా ఈయన ఏం చేశారంటే కొన్ని సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా మీరు ఎలా సక్సెస్ కావాలి అని కొన్ని రూల్స్ చెప్పాడనమాట. అయితే ఈయన డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు అంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. స్టాక్ మార్కెట్ గురించి ఖచ్చితంగా మీకు కంపెనీస్ గురించి మొత్తం తెలిసి ఉండాలన్నమాట. టెక్నికల్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్ ఇలా ఉండాలన్నమాట. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు స్టాక్ మార్కెట్ గురించి అంత నాలెడ్జ్ అవసరం లేదు. సో మీరేం చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫండ్ మేనేజరు స్టాక్స్ కొంటూ ఉంటాడు, అతనే వీటిని మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో అందుకనే మనం ఆ ఫండ్ మేనేజర్ని నమ్మి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు వారెన్ బఫెట్ ఏంటంటే ఆయనకు ఆల్రెడీ స్టాక్స్ గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడు మ్యూచువల్ ఫండ్స్లో. బట్ ఆయన కొన్ని రూల్స్ చెప్పాడనమాట. సో ఆ రూల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇటువంటి కంటెంట్ మేము ఇస్తున్నందుకు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మీరు కనీసం ఈ వీడియోకి ఒక 4000-5000 లైక్స్ ఇస్తే ఇటువంటి మంచి కంటెంట్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. వారెన్ బఫెట్ చెప్పిన మొదటి రూల్ ఏంటంటే, రేపు మార్కెట్లు క్లోజ్ అవుతున్నాయి అనుకోండి, అంటే స్టాక్ మార్కెట్ రేపు క్లోజ్ అవుతుంది అనుకోండి, ఈరోజు మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే ఆ ఇన్వెస్ట్మెంట్ 10 సంవత్సరాలు మీరు హోల్డ్ చేసేటట్టు ఉండాలి. అంటే మీరు లాంగ్ టర్మ్లో పనికొచ్చే స్టాక్ కానీ ఫండ్ కానీ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అర్థం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తి 2013లో నెలకు 5000 రూపాయల ఎస్ఐపి అనేది స్టార్ట్ చేశాడు అనుకోండి. దేంట్లో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో స్టార్ట్ చేశాడు. 2020లో కోవిడ్-19 కరోనా వచ్చింది. అప్పుడు మార్కెట్లు మొత్తం దాదాపు 30-40% పడిపోయాయి. కానీ అతడు ఎస్ఐపి కంటిన్యూ చేస్తూ పోయాడు. 2023 అంటే 10 సంవత్సరాల తర్వాత చూస్తే అతడి కార్పస్ 11 లక్షలు అయింది. అతను కట్టింది ఎంత ఎస్ఐపి ద్వారా? 6 లక్షలు మాత్రమే. అంటే 5 లక్షలు రిటర్న్స్ అనమాట. ఎంత రిటర్న్స్ అంటే CAGR 12%. అంటే ఇప్పుడు ఇక్కడ మార్కెట్లు బంద్ అయిపోయినాయి అనుకోండి 2013లో, 2023లో మార్కెట్లు ఓపెన్ అయినాయి అనుకుందాం. సో అంత లాంగ్ టర్మ్ కోసం మీరు చూసుకోగలిగితేనే, అంత మంచి ఫండ్ అయితేనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీరు 10 సంవత్సరాలు ఓపికగా చేయగలిగితేనే మీరు ఇన్వెస్ట్ చేయాలి అని దీని అర్థం అనమాట. సో అలాంటి దృక్పథం ఉంటేనే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇది ఫస్ట్ రూల్. వారెన్ బఫెట్ యొక్క రెండవ సూత్రం ఏంటంటే, ఇది మార్వాడి యొక్క రూల్ కూడా అనమాట. ఏంటి అంటే, బై లో సెల్ హై. తక్కువలో కొనండి, ఎక్కువలో అమ్మండి. సో ఇప్పుడు ఇక్కడ తక్కువలో కొనండి అంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో NAV ఉంటుంది కాబట్టి తక్కువ NAV అంటే 10 రూపాయలు 15 రూపాయలు ఉన్నది కొనాలా అంటే అది కాదు. సో ఇక్కడ ఏంటి అంటే తక్కువ ఖర్చులు ఉన్నవి, అంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో. మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో గురించి మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోలు ఉంటాయి చూడండి. సో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్నది మనం కొనాలి అని అర్థం. సో ఇక్కడ ఎందుకు కొనాలి అంటే, ఇప్పుడు చాలామంది ఫండ్ మేనేజర్స్లో, చాలా ఫండ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఫండ్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే ఇండెక్స్ ఫండ్స్ ఇచ్చే రిటర్న్స్ కంటే కూడా తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఫండ్ మేనేజర్లు చేసే ఫండ్స్ను మనం యాక్టివ్ ఫండ్స్ అంటాము, ఇండెక్స్ ఫండ్స్ మనం ప్యాసివ్ ఫండ్స్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఇతనికి ఎక్స్పెన్సెస్ ఇస్తూ కూడా మన రిటర్న్స్ ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా తక్కువ ఇస్తున్నాయి చాలా ఫండ్స్. అంటే ఇండెక్స్ను బీట్ చేయలేకపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే, లార్జ్ క్యాప్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే యాక్టివ్ ఫండ్ 1.5-2% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. దానికి ఉందని అనుకుందాము, అన్నిటికీ ఉండదు. ఇప్పుడు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అనుకోండి, అది ఒక ప్యాసివ్ ఫండ్. దాంట్లో 0.1-0.2% మాత్రమే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, మీకు సంవత్సరానికి 13,000 నుంచి 20,000 ఎక్స్పెన్సెస్ మాత్రమే తేడా ఉంటుంది. ఇంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే మళ్ళీ ఇవి కంపౌండింగ్ అవుతుంటాయి ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ ఏంటంటే మీకు అప్పుడు ఏమవుతుందంటే, ఈ రిటర్న్స్ ప్లస్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా రిటర్న్స్ తక్కువ వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటి అంటే, మీరు లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ను ప్రిఫర్ చేయండి అంటున్నాడు. అంటే వాటిని కొనేటట్టు చూసుకోండి అంటున్నాడు. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉండేటట్టు చూసుకోండి అనేది ఈయన రెండవ ప్రిన్సిపల్ అనమాట. అయితే ఇక్కడ అందరికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మరి మనము ఫండ్స్ కంపేర్ చేయాలి. ఏ ఫండ్కి ఎంత ఎక్స్పెన్స్ రేషియో ఉంది, ఏ ఫండ్కి ఎంత రిటర్న్స్ వస్తుంది, అవన్నీ కంపేర్ చేసి వాటి రిటర్న్స్ కంపేర్ చేసి ఇవన్నీ ఒక 10 సంవత్సరాల రిటర్న్స్, 15 సంవత్సరాల రిటర్న్స్ ఇవన్నీ చూస్తేనే కదా మనకు తెలిసేది. అవి ఎలా తీసుకోవాలి అంటే, మనకు ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అదేంటంటే రూపీజీ యాప్. సో ఇందులో ఏంటంటే మీరు రకరకాల మ్యూచువల్ ఫండ్స్ను ట్రాక్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. అంటే మీరు అడగవచ్చు అన్ని యాప్స్లో ఉంది కదా అని చెప్పి. ఇక్కడ ఏంటంటే నాకు నచ్చిన టూల్ ఏంటంటే, ఇక్కడ మెయిన్
ఎంఎఫ్ ల్యాబ్ అనే టూల్ ఉంది దీంట్లో. ఎంఎఫ్ అంటే మ్యూచువల్ ఫండ్స్. సో ఇందులో ఏం చేసుకోవచ్చు అంటే మనం రకరకాల మ్యూచువల్ ఫండ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ను చెక్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ ఎలా చేస్తారు అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మీరు నార్మల్గా మనం ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ టెస్టింగ్ చేస్తుంటారు అనమాట. అంటే పాత డేట్లో నేను ఇంత పెట్టుంటే ఎంత వచ్చి ఉండేది, ఇంత పెడితే ఎంత వచ్చి ఉండేది, రకరకాల స్ట్రాటజీస్లో అంటే మీరు డబ్బులు పెట్టి మీరు టెస్ట్ చేసేదంటే డబ్బులు పోతాయి. అదే మీరు ఏం చేస్తారంటే దాన్ని పేపర్ ట్రేడింగ్ అని చెప్తుంటారు అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు రియల్ మనీ ఇన్వెస్ట్ చేసే ముందు మీ స్ట్రాటజీస్ అంటే మీ దగ్గర కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు నేనేమనుకుంటా అంటే నాకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ప్లస్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని నా స్ట్రాటజీ. ఇంకొక స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫార్మా కేటగిరీ. సో ఇలా రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి కదా, వాటిని మీకు కూడా రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ డబ్బులు మీ రియల్ మనీ ఇన్వెస్ట్ చేసే ముందే మీరు దీంట్లో ఆ స్ట్రాటజీ అప్లై చేసి చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు వర్చువల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. రియల్ పోర్ట్ఫోలియో అంటే మనం డబ్బులు కట్టితే మనకు రియల్ పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. ఇక్కడ మీరు వర్చువల్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని అంటే మీ రీసెర్చ్ ప్లస్ యాక్షన్లో ఎలా ఉంది అంటే మీరు రీసెర్చ్ చేసిన దాన్ని అది యాక్షన్లో ఎలా అవుతుంది దాని పెర్ఫార్మెన్స్ అది చూడొచ్చు. అంటే ఇక్కడ మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నారు, సిమ్యులేట్ చేస్తున్నారు. సిమ్యులేట్ అంటే మీరు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మీరు డ్రైవింగ్ నేర్చుకోబోయే ముందుగా మిమ్మల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి అసలు మీరు డ్రైవింగ్ అనే అనుభూతి చెందేటట్టు చూస్తారు కదా, ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ సిమ్యులేట్ చేసుకోవచ్చు, అనలైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఇంత పెట్టుంటే 5 సంవత్సరాల తర్వాత ఎంత వచ్చి ఉండేది, 6 సంవత్సరాల తర్వాత ఎంత వచ్చి ఉండేది, లేకపోతే 2 సంవత్సరాల క్రితం ఒకవేళ నేను క్లోజ్ చేసి ఉంటే ఎంత వచ్చి ఉండేది. అంటే హిస్టారికల్ డేటాను బట్టి మీకు దీన్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఇక మీరు దీంట్లో అన్ని ఎయిమ్స్ అంటే మ్యూచువల్ ఫండ్ అన్ని కంపెనీస్ దాంట్లో ఉండే అన్ని కేటగిరీస్ వీటన్నిటిని కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. వాటన్నిటి ద్వారా మీరు స్ట్రాటజీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ టెస్టింగ్ అనేది ఎలా నడుస్తుంది అంటే ఆల్రెడీ వారికి ఉన్న ఎన్ఏవి డేటా, సిఏజిఆర్, తర్వాత రోలింగ్ రిటర్న్స్, వాలటాలిటీ, షార్ప్ రేషియో ఇవన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి మీ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. ఇది మీరు రియల్గా మీరు ఎక్కడ తెలుసుకోలేరు. మీరు అంటే మీరు మాన్యువల్గా ఇంత వర్క్ చేయలేరు అనమాట. సో ఈ టూల్ అనేది ఇది ఒకటి మంచి యూజ్ఫుల్ టూల్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు సరే మా దగ్గర స్ట్రాటజీస్ ఏమి లేవు, మేము మరి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే అక్కడ కూడా మీకు ఇక్కడ రెడీమేడ్ బాస్కెట్స్ ఉన్నాయి అనమాట. అంటే దీంట్లో ఎక్స్పర్ట్స్ చేసినటువంటి కొన్ని రెడీమేడ్ బాస్కెట్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో మీకు ఈ యాప్ కావాలంటే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంకా పిన్ కామెంట్స్లో ఉంటుంది. సో దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వారన్ బఫెట్ యొక్క థర్డ్ రూల్ ఏంటంటే మీకు స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీ ఐక్యూ అనేది పనిచేయదు. ఐక్యూ అంటే తెలివితేటలు అని అంటుంటాం కదా, ఇక్కడ మీకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అనుకోండి, మీరు స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్ సక్సెస్ కాలేరు. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఇంకో రకంగా చెప్పాలంటే ఆల్రెడీ మీరు ఈ మధ్య మన ఛానల్లో వచ్చిన ఒక వీడియో చూసుంటారు, మనీ ఐక్యూ, మనీ ఈక్యూ, మనీ ఎస్క్యూ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు కావాల్సింది ఈక్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ టీచర్ ఉంది, ఆమె నెలకు 3,000 రూపాయలు ఎస్ఐపి చేస్తుంది, 15 సంవత్సరాల పాటు చేసింది. దాని తర్వాత ఆమెకు 12 లక్షల కార్పస్ వచ్చింది. సో ఇక్కడ ఏంది, ఈమెకు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద నాలెడ్జ్ ఏమీ లేదు, ఇక్కడే అంటే ఐక్యూ లేదు, ఈమెకి ఏముందంటే ఈక్యూ ఉంది. సో ఇక్కడ మీరు కావాల్సింది ఏంటంటే మీరు రోజు బ్యాలెన్స్ షీట్స్ చదివాల్సిన పని లేదు. మీకు కావాల్సింది పేషెన్స్, మీరు రెగ్యులర్గా ఎస్ఐపీలు కట్టుకోవడం, ఆ తర్వాత మీకు రియలిస్టిక్ అప్రోచ్ అనేది కావాలి. అంటే వాస్తవ దృక్పథం, మార్కెట్ పడినా ఇది చేసినా మీకు ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ మీరు రెగ్యులర్గా పేషెన్స్గా కట్టుకుంటూ పోవడమే, అప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్స్లో సక్సెస్ అవుతారు. వారన్ బఫెట్ యొక్క 4వ రూల్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఒక రూలు ఈయన చెప్పాడు అనమాట. అదేంటంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు అనేవి ఇంపేషెంట్ దగ్గర నుండి పేషెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. అంటే ఓపిక లేనివాడి దగ్గర నుండి డబ్బులు ఓపిక ఉన్నవాడి దగ్గరికి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేసి ప్రతిరోజు ఎన్ఏవి చెక్ చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు 10 రూపాయలు ఉంటే అది 11 అయిందా, 20 అయిందా, లేకపోతే 8 అయిందా, ఏమైందని చెప్పేసి. సో ఇలా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక మార్చ్ 2020లో కోవిడ్-19 ఉంది కదా, కరోనా టైంలో సెన్సెక్స్ 42,000 నుంచి 26,000కు పడిపోయింది. చాలామంది ఏం చేశారంటే ఎస్ఐపీలు స్టాప్ చేశారు. అదే 2021లో అంటే కరోనా తర్వాత వితిన్ 1 ఇయర్లో మళ్ళీ సెన్సెక్స్ 50,000 ప్లస్లో ఉంది. ఇప్పుడు చూస్తే 80,000 ప్లస్లకు వచ్చింది.
సో ఇక్కడ ఏంటి ఎన్ఏవి మీరు రోజు చెక్ చేసుకుంటూ ఉంటే ఏమైందంటే మీరు ఇంకా తగ్గగానే దాన్ని అమ్మేస్తారు, పెరగగానే సంతోషపడుతుంటారు. జస్ట్ ఒక వారం రోజుల క్రితం మనకు ఒక కామెంట్ వచ్చింది. ఏమనంటే ఒక మన ఫాలోవర్ కామెంట్ పెట్టారన్నమాట. 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు మ్యూచువల్ ఫండ్స్లో. వారం తర్వాత 47,000 అయింది. అది అంటే 3,000 తగ్గిందనమాట. సరే ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి నాకు కామెంట్ పెట్టాడు. సో నేనేం చెప్పానంటే నువ్వు అది విత్డ్రా చేసేసి తీసుకెళ్ళి లిక్విడ్ ఫండ్లో పెట్టమని చెప్పాను. ఎందుకు అంటే నీకు అసలు పేషెన్స్ లేనప్పుడు నువ్వు స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ రూల్ ఏంటంటే ఇంపేషెంట్ నుండి పేషెంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది ఇక్కడ వారన్ బఫెట్ యొక్క 4th రూల్. ఇక వారన్ బఫెట్ యొక్క 5th రూల్ ఏంటంటే జనరల్గా మీరు చూడండి, మార్కెట్లో ఎప్పుడైనా హైలో ఉన్నప్పుడు చాలామంది ఫోన్లు చేస్తుంటారు, మాకు మెసేజ్ పెడుతుంటారు అనమాట. సరే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఎస్ఐపీలు చేయాలి, ఏ ఫండ్లో చేయాలి, ఏ ఫండ్లో బాగుంటుందని చెప్పేసి. అదే మార్కెట్స్ డౌన్ అయినాయి అనుకోండి, ఎవ్వరు ఫోన్ చేయరు, అసలు దాని గురించి పట్టించుకోరు, ఉన్న వాళ్ళు ఇంకా తీసేస్తుంటారు అనమాట. కానీ వారన్ బఫెట్ చెప్పిన ఒక గ్రేట్ రూల్ ఏంటంటే అందరూ అత్యాశగా ఉన్నప్పుడు మీరు భయంగా ఉండండి, అందరూ భయంతో ఉన్నప్పుడు మీరు అత్యాశతో ఉండండి. అంటే ఇక్కడ ఏంటి, భయం వర్సెస్ అత్యాశ. సో కానీ మనం చేసేది ఇక్కడ రివర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2008, 2009లో మార్కెట్లు ఘోరంగా పడిపోయాయి. అదేవిధంగా కరోనా టైంలో, కోవిడ్ టైంలో 2020లో కూడా మార్కెట్లు చాలా ఘోరంగా పడిపోయాయి. కానీ కరోనా తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది, 30 to 40% మార్కెట్ పెరిగింది. అంటే మీరేం చేయాలి, మార్కెట్లు పడుతూ ఉన్నప్పుడు మీరు కొనాలి, అమ్మకూడదు. అలాగే మార్కెట్లు పెరుగుతూ ఉన్నప్పుడు మీరు కంటిన్యూ చేయాలి ఇన్వెస్టింగ్, అమ్మమని చెప్పడం కాదు. మీ ఎస్ఐపీలు అనేవి కంటిన్యూ చేయాలి. అలా కంటిన్యూ చేస్తూ మార్కెట్లు పడుతున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంకొంత యూనిట్స్ అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో అలా అయితేనే మీరు సక్సెస్ అవుతారు. సో మార్కెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి మార్కెట్ తగ్గగానే బయటకు వచ్చేసి ఇలా చేయకూడదు. ఇక వారన్ బఫెట్ చెప్పిన 6th రూల్ ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లో ఒక ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక కంపెనీ గురించి మీకు పూర్తిగా తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయమని చెప్తారు ఆయన. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు ఆ ఫండ్ గురించి అవగాహన ఉంటేనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఆ ఫండ్ ఏంటి, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది మీకు తెలిస్తేనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్మాల్ క్యాప్స్లో 40% వచ్చింది 2021 సంవత్సరంలో రిటర్న్స్. అది వచ్చిందని చెప్పేసి ఇన్వెస్ట్ చేశారనుకోండి, 2022లో అది -20%కి వెళ్ళిపోయింది. అంటే మీరు గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తే ఇలానే అవుతుంది అనమాట. సో అందుకని మీరు ఏంటంటే ఏ ఫండ్ ఎంత రిస్క్ ఉంది అనేది మీకు తెలిసిన తర్వాత మీ రిస్క్ అనేది మీకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్టీగా ఉంటుంది, మిగతా వాటికంటే అది కొంచెం సేఫ్టీ. ఇక స్మాల్ క్యాప్స్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సెక్టర్ ఫండ్స్ అనుకోండి, ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మీ రిస్క్ కెపాసిటీ ఎంత అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు దాన్ని బ్యాలెన్స్ చేయడమా, ఎక్కువ రిస్క్ ఉన్నవి తీసుకోవాలా, తక్కువ రిస్క్ ఉన్నవి తీసుకోవాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు గుడ్డిగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా గుడ్డిగా ఇన్వెస్ట్ చేయకూడదు అనేదే అని చెప్పే 6th రూల్ అనమాట. ఇక వారన్ బఫెట్ చెప్పిన 7th రూల్ ఏంటంటే మీరు జాతకాల్ని కానీ ప్రిడిక్షన్స్ కానీ నమ్మకూడదు. ఇప్పుడు ఒక స్టాక్ కానీ ఒక ఫండ్ కానీ సంవత్సరంలో ఇంత రిటర్న్స్ ఇస్తుంది, అంత రిటర్న్స్ ఇస్తుంది, 30% ఇస్తుంది, 20% ఇస్తుంది అని మీరు చెప్పారు అంటే అది నమ్మకూడదు. ఎందుకు అంటే ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదంట, ఒక స్టాక్ కానీ ఒక ఫండ్ ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది ప్రపంచంలో ఎవరికి తెలియదు. జస్ట్ ఏంటంటే మీరు వాటిని అనలైజ్ మాత్రమే చేయగలుగుతారు తప్ప ఈ ప్రిడిక్షన్స్ అనేవి నమ్మకూడదు అనేది మాత్రమే ఆయన చెప్తుంటారు అనమాట. మీరు ఇప్పుడు టీవీ ఛానల్స్లోనూ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో చూస్తుంటారు కదా, కంపెనీస్ అనాలిసిస్ అవి వస్తుంటాయి, ఫండ్స్ అనాలిసిస్ వస్తుంటాయి. అంటే ఫలానా కంపెనీ 30% పెరగవచ్చు, 20% పెరగవచ్చు, లేదా ఫలానా ఫండ్ 15%, 30% రిటర్న్స్ ఇవ్వచ్చు అని చెప్పారు అంటే అది నమ్మకూడదు. జస్ట్ ఏంటంటే మీరు వాటి గురించి తెలుసుకోండి, ఆ ఫండ్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఎంత రిస్క్ అనేది మాత్రమే తెలుసుకోండి, అనలైజ్ చేసుకోండి తప్ప ప్రిడిక్షన్స్ అనేవి నమ్మకూడదు అనేదే ఆయన చెప్పే 7th రూల్. సో వారన్ బఫెట్ చెప్పిన ఈ 7 రూల్స్ పాటిస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే రూపీజీ యాప్ ద్వారా లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్స్లో ఉంటుంది.